ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. టీడీపీ అధికారంలోకి వస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని అన్నారు. మంగళవారం తిరుచానూరు పంచాయతీలోని పలు వార్డుల్లో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు వెంకట్రాయల్, నాయకులు అమిలినేని మధు, తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ దామా సాయిరాయల్ తదితరులు పాల్గొన్నారు. మొన్న డోర్ టు డోర్ వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తిరిగినప్పుడు అడిగితే దీని ఖర్చు సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయలు అవుతుంది, ఇప్పుడు డబ్బు లేదన్నారు. మీ ద్వారా ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, ఈరోజు 2 కోట్లు 3 కోట్లు డబ్బు లేదంటున్నావు. నీ సిమెంట్ బెంచ్లకి, నీ రోడ్డు పక్కనున్న నేమ్ బోర్డులకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ యొక్క పబ్లిసిటీ పిచ్చికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మధ్యతరగతి కానీ ప్రజలు కానీ గెలిపిస్తేనే నువ్వు ఈరోజు అధికారం వచ్చావు. అధికారులని నీ కనుసనలో ఉన్నారు. దానికి కారణం ప్రజలు ఓటేస్తే ఆ ప్రజల సమస్యలు తీర్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అర్హుడు? రేపు నీకు ఏ విధంగా ఓటేయమని నీ కుటుంబాన్ని అడుగుతావు అని మీ ద్వారా కూడా అడుగుతున్నా. ఇదే ప్రజలకి, తిరుచానూరు ప్రజలకు ఉండొచ్చు, చంద్ర నియోజకవర్గం ప్రజలకు అందరికీ మీకు ఒకటే తెలియజేసుకుంటున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ తిరుచానూరు పంచాయతీ చంద్ర నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ. ఈ మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఒక 2 నుంచి 3 ఏళ్ళ లోపల క్లియర్ చేస్తాం. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య 1 సంవత్సరం లోపల క్లియర్ చేస్తాం. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇంటి స్థలాలు ఉండొచ్చు, రేషన్ కార్డులు ఉండొచ్చు, పెన్షన్లు ఉండొచ్చు, అన్నీ కూడా మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి అన్నిటికీ సహకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి